గుర్తుపెట్టు. క్రిస్మస్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద స్టార్లను మాత్రమే అనకండి. ఇలా చెప్తుంటే చాలా మందికి నొప్పి అయిపోతుంది. నా మీద విమర్శ వీడియోలు పెడుతున్నారు. నేను స్టార్కి అట్టొద్దు అంటలేదండి. స్టార్కి అందం ఎప్పుడో చెప్పినా, ముందు నువ్వు వెలిగి అప్పుడు దాన్ని వెలిగిస్తే అప్పుడు అందం. నువ్వు ఆరిపోయి దాన్ని వెలిగిస్తే ఎవరికి కావాలి కాయింతాలు స్టారు? ఎవరికి కావాలి చెప్పు? ముందు నువ్వు వెలుగు, పరలోకం దాన్ని చూడదు, నిన్ను చూస్తాను. నేను వెలుగాను రానప్పుడు లోకానికి చూపించి అప్పుడు వెలుగు. నేనున్నాను రా నీకు ముందు. నేను మారు మనసు అనే వస్త్రం, నీతి అనే వస్త్రం తగిలించాను రానప్పుడు కొత్త బట్టే అప్పుడు అందం. నువ్వు కొత్త బట్టల మీదే మనసు ఉంది తప్ప నీతి వస్త్రం మీద మనసు లేనప్పుడు నీ కొత్త బట్టలు ఎవరికి కావాలి? దేవుడికి. దేవుడు ప్రతిదీ అంటే క్రిస్మస్ వెలుగుల్లో మనకి ఏం చూపించాలనుకుంటే ఒక నూతన జీవితాన్ని పొందుకో. అందుకే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని ఎతకడానికే దేవుడు దీనుడిగా ఇళ్ళలోనికి వచ్చాడు. వచ్చిన వాడు ఒక మాట ఇచ్చాడు, తన ప్రజలను చెప్పండి వారి పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు.